ఏమైంది మామ ఇంత బాధగా ఉన్నావు? అరే, ఒకప్పుడు నాకు బాధగా అనిపిస్తే నా పోరితో మాట్లాడితే ఆ బాధలన్నీ పోతుండేరా. కానీ ఆ పోరినే మర్చిపోవడానికి మందు తాగాల్సి వచ్చిందిరా. కానీ ఇప్పుడు అదే మందు తాగదామంటే బయట 4,000 అంటున్నారా. అరే 4 years రిలేషన్షిప్ రా, ఇంత సడన్ గా బ్రేకప్ చెప్తే ఇంత హ్యాపీగా ఎట్లా? అరే వినండిరా మామ, చెప్పు మామ. మనకి బాడీలో ఏ పార్ట్కి దెబ్బ తగిలినా చూపించుకోవచ్చురా, కానీ ఇక్కడ తగిలితేనే నాలో ప్రాణమే పోయేంత శూన్యమే మిగిలేంత. అరే దీపా నిన్న నైట్ కాల్ చేసిందంటే ఎందుకురా లిఫ్ట్ చేయలే? ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉందిరా, అందుకోసమే లిఫ్ట్ చేయలే. ఇప్పుడు కాల్ చేస్తా. దీపా నిన్న నైట్ కాల్ చేసావు? ఏం లేదు, నేను ఇంట్లో ఉన్నా, తర్వాత కాల్ చేస్తా. ఓకే ఓకే, సరేలే, నేను తర్వాత కాల్ చేస్తా. ఓకేనా? ఓకే దీపా, ఏమైందిరా? తర్వాత కాల్ చేస్తా అన్న, ఇంట్లో ఉందంట. అరే దీపారా, అరే ఇప్పుడే ఇంట్లో ఉన్నా అని చెప్పింది కదరా, ఆ సురేష్ గారితో పనేంద్రా? అరే ఒకసారి మళ్ళీ కాల్ చేయరా, మళ్ళీ కాల్ చేయి. ఎక్కడుందో ఆడు ఒకసారి మళ్ళాడు. దీపా ఎక్కడున్నావు? ఏ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఇంట్లో ఉన్నా అని చెప్పినా కదా, తర్వాత కాల్ చేస్తా, ఆగు. मैडम क्या? आई लव यू मैडम. मेरे दिल में और कोई है? इट्स ओके मैडम, मैं लिवर में एडजस्ट हो जाऊंगा. हम पागल नहीं है भैया, हमारा दिमाग खराब. అరే కన్నా, ముందొచ్చింది నేను ముఖ్యమా తర్వాత వచ్చింది తన ముఖ్యమా? తర్వాత వచ్చిన తనే ముఖ్యం రా. అదేంట్రా అట్లా అనేసావు? అరే ముందొచ్చిన నువ్వు నాతో ఉంటావని నాకు తెలుసురా, కానీ తర్వాత వచ్చిన తనే. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని. బీట్ బాక్స్ ఛాలెంజ్. ఓకే. కన్నా ఒక బాధ మీద ర్యాప్ చేయి. ఓకే మరి బీటేసుకో. గుండెలోని బాధ నువ్వు కాదంటే రాదా, తడిచానే రైన్లో మునిగానే పెయిన్లో, నువ్వు లేని టెన్షన్ గివ్ మీ అటెన్షన్, పెట్టక రిస్ట్రిక్షన్, ఈ పాట నీకు మెన్షన్.